దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త రాష్ట్ర సంఘటిత కార్మికులు ఉద్యోగుల కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కైప వెంకటకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. రేపు తాళ్లూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. దర్శి నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి, మార్కాపురం మాకొద్దు, ప్రకాశం జిల్లానే ముద్దు అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా పెద్దలు తప్పనిసరిగా పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయాలని కైపు వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మన ప్రాంతాన్ని మనమే కాపాడుకోవాలి అని సందేశం ఇచ్చారు. అన్ని గ్రామాలు తెలిసిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా మన గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయాలని ఉంది. మార్కాపురం జిల్లాలో మన దర్శి నియోజకవర్గాన్ని మొత్తాన్ని కలిపిన వల్ల బాగా నష్టపోయేది దర్శి, ముళ్ళమూరు, తాళ్ళూరు మండలాలు బాగా నష్టపోతాయి. అందువల్ల గౌరవమైన నియోజకవర్గ ఇన్ఛార్జి గారికి కృతజ్ఞతగా మేము కోరుకునేది ఏంటంటే దర్శి, ముళ్ళమూరు, తాళ్ళూరు ప్రకాశం జిల్లాలో నుంచి ప్రజలకు బాగా అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ పోవడానికి కానీ రావడానికి కానీ మీరు కూడా ఒకసారి దీన్ని పరిశీలించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈ 3 మండలాన్ని ఈ జిల్లాలో ఉంచి ఏర్పాటు చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మీడియా మిత్రులకి ముందుగా ధన్యవాదాలు. నా పేరు కైపు వెంకటకృష్ణారెడ్డి, దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని. ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్విభాగంలో భాగంగా మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తున్నారని తెలుసుకోవడం జరిగింది. దానికి మేము సంతోషమే. కానీ ఈ దర్శి మండలం, ఈ దర్శి నియోజకవర్గంలోని దర్శి మండలం, తాళ్ళూరు మండలం, ముళ్ళమూరు మండలాన్ని యథావిధిగా ప్రకాశం జిల్లాలోనే ఉంచాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఒక తాళ్ళూరు నుంచి మార్కాపురం జిల్లాకి ఏదైనా చిన్న పని మీద వెళ్ళాలన్నా కానీ ఒక రోజంతా టైం వేస్ట్ అవుతుంది. అక్కడ అసలే సన్నకారు రైతులు అక్కడ నుంచి ఏ అర్ధరాత్రి అపరాత్రిలో రావాలి అంటే సుమారు 90 కిలోమీటర్లు ఎలా రాగలుగుతారు? అట్లాగే పక్కన ఉన్న ముళ్ళమూరు అయితే అక్కడి నుంచి కానీ 55 కిలోమీటర్లు ఉంది జిల్లాకి, అక్కడి నుంచి ఎలా రాగలుగుతారు? ఇట్లాగే దర్శి కానీ ఇలాగే ఇబ్బంది ఉంది, 70 కిలోమీటర్లు. ఏ విధంగా వెళ్ళగలుగుతారు? ఒకసారి ఆలోచించాలి ఈ కూటమి నాయకులు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కానీ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం తాళ్ళూరులో జరుగుతుంది. త్వరలో ముళ్ళమూరు అలాగే దర్శిలో కానీ సంతకాల సేకరణ చేసి ఈ మొత్తం కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాము. మీరే ఆలోచించుకోండి, మీరే ప్రజల్లోకి వెళ్ళండి, మీరే ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇంత దూరం ఒక సామాన్యులు, ఒక చిన్నగారు రైతులు వెళ్ళాలంటే ఆశామాసి కాదు. మీరు ఆలోచించాలని చెప్పి మళ్ళా దీని గురించి కూటమి నాయకులు ప్రతి గ్రామంలో కానీ కూటమి నాయకులు ఉన్నారు, అలాగే వైసీపీ నాయకులు ఉన్నారు. మీ దగ్గరలో ఉన్న ప్రజలను కానీ అభిప్రాయాన్ని సేకరించి ఈ మొత్తం మనం కోడీకరించి ఈ మొత్తం జిల్లాలో ఉన్న కలెక్టర్ గారికి అయితే అట్లాగే అక్కడ మనకు కుదిరితే సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని సీఎం గారిని కానీ మనం కలిసి దీని మీద ఒక ఉద్యమం చేద్దామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.